అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రానికి మరొకసారి అల్పపీడన ప్రభావం ఉండడంతో ఒకవైపు వరి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్తో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు మరొకసారి అల్పపీడన ప్రభావంతో మరొకసారి వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త టి శ్రీనివాస్ ఉన్నారు. అసలు రైతులు ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్ళగలరు అనే విషయంపై మనతో మాట్లాడడానికి. సార్, దాదాపు ఫెంగల్ తుఫాన్ దాటేసింది, మరొక అల్పపీడనం ఉందని అనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వరి కోత దశల్లో ఉన్నాయి, కొంతమంది రైతులు కూడా ధాన్యానికి మిల్లులకు వచ్చేసారు. అయితే కొంతమంది రైతులు ఇంకా ధాన్యాన్ని కళ్ళాల్లో నారబెట్టుకుంటున్నారు, వారందరూ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం వరి ఇప్పుడు చాలా వరకు కోత దశలో ఉంది, లేదా కళ్ళం మీద ధాన్యం ఎండే దశలో ఉంది. ఈ వరి కోత దశలో ఉన్న రైతాంగం ఎప్పుడన్నా మనకి అధిక వర్షం సూచన ఉన్నప్పుడు తప్పనిసరిగా కోతని వాయిదా వేసుకోవాలి. ఈ అధిక వర్షాలు తుఫాను దాటే వరకు వాయిదా వేసుకుంటే మంచిది. లేదా మనం కంబైన్ హార్వెస్టర్ తోటి కోయించుకొని ఎక్కడన్నా సురక్షితంగా ఆరబెట్టుకునే అవకాశం ఉంటే మాత్రం వెంటనే కోయించేసుకొని మనం అలా ఆరబెట్టుకోవచ్చు. తర్వాత ధాన్యం కోసి కళ్ళాల మీద ఎండే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం అకాల వర్షాలు పడుతున్నప్పుడు సూచన ఉన్నప్పుడు దాన్ని భద్రపరచుకోవాలి. టార్పాలిన్లు కప్పుకొని చుట్టూ గడ్డి వేసుకొని నీళ్లు లోపలికి పోకుండా వీలైతే మనం సదుపాయం చేసుకోవాలి. ఆ సదుపాయం లేకుండా తడిచిపోయినప్పుడు మనము క్వింటా ధాన్యానికి మనం 1 కేజీ ఉప్పు, తర్వాత 20 కేజీల ఊక లేదా ఎండుగడ్డి కలుపుకొని నిల్వ చేసుకుంటే చాలా వరకు తేమ పీల్చేసుకుంటుంది. కాబట్టి ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం ధాన్యాన్ని ఎండబెట్టుకుంటే మొలక రాకుండా ధాన్యం మంచిగా ఉంటుంది, దెబ్బ తినకుండా ఉంటుంది. తర్వాత రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం తడిచిపోయిన తర్వాత వస్తే గనక ఈ ధాన్యాన్ని మనం నూకలకు కానీ ఈ ఇథనాల్కి కానీ అమ్ముకుంటే మంచి ధర రావడానికి అవకాశం ఉంది. అలానే మనకి వర్షాలప్పుడు చేలు పడిపోయి చేలల్లోనే మొలకెత్తి అలాంటి సందర్భాల్లో మొలకెత్తకుండా మనం 5% ఉప్పు ద్రావణం కూడా మనం సిఫారసు చేయడం జరుగుతుంది. సో రైతాంగం ఈ గమనికల్ని గమనించితే చాలా వరకు నష్ట నివారణ చేసుకొని లబ్ధి పొందే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.